ప్లీజ్ అందరూ నోట్ చేసుకోండి. How did you go to office yesterday? How did you go to office yesterday? నెక్స్ట్ అండి, మీరు నిన్న ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళారు? మీరు నిన్న ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళారు? మీరు నిన్న ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళారు అని అంటే ఇది కూడా సేమ్ పాస్ట్ సింపుల్, సేమ్ యాక్టివ్ వాయిస్, సేమ్ పాజిటివ్ క్వశ్చన్ విత్ డబ్ల్యూ. ఎప్పుడు అంటే ఏం రాస్తారండి? వెన్. When did you go to office yesterday? When did you go to office yesterday? సో క్వశ్చన్స్ అనేటివి ఏంటి? 2 టైప్స్ ఉంటాయి, విత్ డబ్ల్యూ, వితౌట్ డబ్ల్యూ. డబ్ల్యూ కనుక వస్తే ముందర జస్ట్ డబ్ల్యూ యాడ్ చేసుకుంటాం. సో మీరు నిన్న ఆఫీస్కి వెళ్ళారా అంటే డిడ్ యూ గో టు ఆఫీస్ ఎస్టర్డే. మీరు నిన్న ఆఫీస్కి ఎందుకు వెళ్ళారు అంటే వై డిడ్ యూ గో టు ఆఫీస్ ఎస్టర్డే. మీరు నిన్న ఆఫీస్కి ఎలా వెళ్ళారు అంటే హౌ డిడ్ యూ గో టు ఆఫీస్ ఎస్టర్డే. మీరు నిన్న ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళారు అంటే వెన్ డిడ్ యూ గో టు ఆఫీస్ ఎస్టర్డే. నెక్స్ట్ సెంటెన్స్ అండి, మీరు నిన్న ఎక్కడికి వెళ్ళారు? మీరు నిన్న ఎక్కడికి వెళ్ళారు? ఏం రాస్తారండి? వేర్. వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే కదండి. వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే. మీరు నిన్న ఎక్కడికి వెళ్ళారు అంటే ఏమనాలి? వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే. చూడండి ఇక్కడ, ఇప్పుడు మనం 5 సెంటెన్సెస్ రాసామండి కదా. మీరు నిన్న ఆఫీస్కి వెళ్ళారా? పాస్ట్ సింపుల్, యాక్టివ్ వాయిస్, పాజిటివ్ క్వశ్చన్. మిగతా 4 సెంటెన్సెస్ కూడా ఏంటంటే సేమ్ పాస్ట్ సింపుల్, సేమ్ యాక్టివ్ వాయిస్, సేమ్ పాజిటివ్ క్వశ్చన్స్. తేడా ఏంటంటే విత్ డబ్ల్యూస్ రాసాం, విత్ డిఫరెంట్ డబ్ల్యూస్ రాసాం. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అర్థమవుతుందండి మీకు? ఎస్ అన్నా? అయితే ఇక్కడ డబ్ల్యూస్ ఉన్నాయి కదా అని చెప్పి అన్ని డబ్ల్యూస్ పెట్టి రాస్తామా? ఇప్పుడు ఏమిటి ఉంది, మరి ఏమిటి పెట్టి రాయొచ్చా? చూడండి సెంటెన్స్. మీరు నిన్న ఏమి వెళ్ళారు అంటాం. తెలుగులో ఉంటే ఇంగ్లీష్లో ఉంటుంది. వేరే వర్బ్కి రావచ్చు, ఈ వర్బ్కి రాదు. ఏమిటి అనేది ఈ వర్బ్కి సెట్ అవ్వదు కదా. ఇప్పుడు అదే ఈట్ ఉందనుకో, ఈట్కి సెట్ అవుతుంది. మీరు నిన్న ఏం తిన్నారు అని అడుగుతాను కదా. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అంటే డబ్ల్యూ ఫార్మ్స్ అనేటివి ఆ వర్బ్ని బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి దానికి సెట్ అవుతుందా లేదని తెలుగులో ఆ ఎక్స్ప్రెషన్ ఉంటే ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకేనా? అర్థమైందండి? అయితే ఈ పాజిటివ్ క్వశ్చన్లో ఆల్మోస్ట్ అన్ని డబ్ల్యూస్ వస్తాయి. జనరల్గా అన్ని డబ్ల్యూస్ అప్లై అవుతాయి. నెగిటివ్ క్వశ్చన్ లో చూద్దాం ఇప్పుడు. మరి ఇప్పటివరకు మనం రాసినవి ఏంటి? పాజిటివ్ క్వశ్చన్సే కదా. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్ అండి, మీరు నిన్న ఆఫీస్కి వెళ్ళలేదా? మీరు నిన్న ఆఫీస్కి వెళ్ళలేదా అంటే ఇది పాస్ట్ సింపుల్ లో, యాక్టివ్ వాయిస్ లో నెగిటివ్ క్వశ్చన్ కదండి. ఏం రాస్తారండి నెగిటివ్ క్వశ్చన్? డబ్ల్యూ ఉందా ఇక్కడ? ఎందుకు, ఏమిటి, ఎలా, ఎక్కడ, ఎప్పుడు, ఎవరు అని లేదు కాబట్టి డైరెక్ట్ డిడ్ తోనే స్టార్ట్ అవుతుంది. డిడ్ యూ నాట్ గో టు ఆఫీస్ ఎస్టర్డే? Negative question, did you not go to office yesterday? Did you not go to office yesterday? దీనికి డబ్ల్యూ సప్లై చేద్దాం. మీరు నిన్న ఆఫీస్కి ఎందుకు వెళ్ళలేదు? మీరు నిన్న ఆఫీస్కి ఎందుకు వెళ్ళలేదు? ఏం రాస్తారండి ఎందుకు వెళ్ళలేదు అని అంటే? జస్ట్ ముందర వై రాయండి. వై డిడ్ యూ నాట్ గో టు ఆఫీస్ yesterday? జస్ట్ ముందర వై వస్తుంది. వై డిడ్ యూ నాట్ గో టు ఆఫీస్ yesterday? Why did you not go to office yesterday? మీరు నా ఆఫీస్కి ఎందుకు వెళ్ళలేదు? Why did you not go to office yesterday? నెక్స్ట్ అండి, మరి దీనికి ఏమిటి అని పెట్టొచ్చండి.
ఎలా అని పెట్టొచ్చా, ఎక్కడ అని పెట్టొచ్చా, ఎప్పుడు అని పెట్టొచ్చా? తెలుగులో చూడండి ఒకసారి మీకు అర్థమా. నెగిటివ్ క్వశ్చన్ లో జనరల్ గా వై అనేది ఎక్కువగా వస్తుందండి, మిగతా డబ్ల్యూ సప్లై కావు. అదే పాజిటివ్ క్వశ్చన్ లో అయితే ఆల్మోస్ట్ ఎందుకు, ఏమిటి, ఎలా, ఎక్కడ, ఎప్పుడు, ఎవరు అనేవి అన్నీ అప్లై అవుతాయి. నెగిటివ్ క్వశ్చన్ లో రావండి జనరల్. నెగిటివ్ క్వశ్చన్ లో జనరల్ ఏమొస్తాయి తెలుసా అండి, వై ఎక్కువగా వస్తుంది. అర్థమైందా? ఇలా ఎన్ని టెన్స్లు అంటే అన్ని టెన్సెస్లలో, అది యాక్టివ్ వాయిస్ కావచ్చు, ప్యాసివ్ వాయిస్ కావచ్చు. ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయండి మనకి? 4 ఫార్మ్స్ ఉన్నాయి. ఏంటి ఆ 4 ఫార్మ్స్ అంటే మళ్ళీ చెప్పండి అందరూ. పాజిటివ్ స్టేట్మెంట్, నెగటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ క్వశ్చన్, నెగటివ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ 2 టైప్స్ ఉన్నాయని నేర్చుకుంటున్నాం ఈరోజు. ఏంటవి? విత్ డబ్ల్యూస్, వితౌట్ డబ్ల్యూస్. ఒకవేళ డబ్ల్యూ కనుక వస్తే జస్ట్ ముందర ఏం చేస్తామండి, డబ్ల్యూ యాడ్ చేసుకుంటాం. ఓకేనా? రాయండి ఇప్పుడు సెంటెన్సెస్ రాయండి మరి. అన్ని టెన్సెస్లలో రాదు. మీరు ప్రతి సండే ఎక్కడికి వెళ్తారు? మీరు ప్రతి సండే ఎక్కడికి వెళ్తారు అంటే ఇది మామూలుగా కదండి, ప్రెసెంట్ సింపులే కదా. ఎందుకండి అంత సీరియస్ గా ఉన్నారు అందరూ? వై ఆర్ యూ సో సీరియస్? అంతా అయిపోయింది అన్నట్టు కూర్చున్నారు క్లాస్లో. ఇంకా చాలా ఉంది, ఏమైపోలేదు. ఉమ్. మీరు ప్రతి సండే ఎక్కడికి వెళ్తారు అంటే మామూలుగా ప్రెసెంట్ సింపుల్. సాయిలీల గారు మీరు ఎందుకు టైప్ చేస్తున్నారండి చాట్ బాక్స్ లో? చేయకూడదు కదా అట్లా. వేర్ డూ యూ గో ఎవ్రీ సండే? పోనీ మీరు టైప్ చేసిన సెంటెన్స్ కూడా తప్పు. తప్పులో తప్పు, 2 తప్పులు చేశారు అందులో, మళ్ళా ఒక తప్పు కూడా కాదు. వేర్ డూ యూ గో ఎవ్రీ సండే. ప్రజెంట్ సింపుల్లో క్వశ్చన్ డూ డస్ కదండి రావాల్సింది. ఇది విత్ డబ్ల్యూ కాబట్టి జస్ట్ ముందర ఏం చేసామండి, వేర్ డూ యూ గో ఎవ్రీ సండే. వేర్ డూ యూ గో ఎవ్రీ సండే. మీరు రేపు ఎక్కడికి వెళ్తారు? నెక్స్ట్ సెంటెన్స్ ఫ్యూచర్ సింపుల్ లో రాయండి. మీరు రేపు ఎక్కడికి వెళ్తారు? మీరు రేపు ఎక్కడికి వెళ్తారు అంటే ఇది థర్డ్ టెన్స్ అండి. ఫ్యూచర్ సింపుల్ లో యాక్టివ్ వాయిస్ లో పాజిటివ్ క్వశ్చన్ ఏంటో తెలుసా? ఇది విత్ డబ్ల్యూ అండి. పాజిటివ్ క్వశ్చన్ ఏంటి? విత్ డబ్ల్యూ. వేర్ విల్ యూ గో టుమారో? మీరు రేపు ఎక్కడికి వెళ్తారు అని అంటే ఏమనాలి? వేర్ విల్ యూ గో టుమారో. ఫ్యూచర్ సింపుల్ లో యాక్టివ్ వాయిస్ లో పాజిటివ్ క్వశ్చన్ విత్ డబ్ల్యూ, వేర్. మీరు నిన్న ఎక్కడికి వెళ్తున్నారు? మీరు నిన్న ఎక్కడికి వెళుతున్నారు? మీరు నిన్న అంటే ఏంటండి? నిన్నప్పుడు. వెళ్తున్నారు అని అంటే ఏంటండి? కంటిన్యూస్. ఏ టెన్స్ అండి ఇది? పాస్ట్ కంటిన్యూస్ ఉండండి. వేర్ వర్ యూ గోయింగ్ ఎస్టర్డే? వాజ్ వర్ ఉన్నప్పుడు యూకి ఏం రాస్తామండి? వరే కదా. వేర్ వర్ యూ గోయింగ్ ఎస్టర్డే? వేర్ వర్ యూ గోయింగ్ ఎస్టర్డే? వేర్ వర్ యూ గోయింగ్ ఎస్టర్డే? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నెక్స్ట్ సెంటెన్స్. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ప్రస్తుతమే కదండి. ఎవరైనా వెళ్తున్నప్పుడు అడుగుతాం కదండి ఈ సెంటెన్స్. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే ప్రస్తుతం, ప్రజెంట్ కంటిన్యూస్, యాక్టివ్ వాయిస్, క్వశ్చన్. ఏం రాస్తారండి? వేర్ ఆర్ యూ గోయింగ్? వేర్ ఆర్ యూ గోయింగ్? శేఖర్ గారు ఆన్సర్స్ టైప్ చేయొద్దండి. శేఖర్ గారే గారు ఎవరు కూడా చాట్ బాక్స్ లో ఆన్సర్స్ టైప్ చేయకూడదు ప్లీజ్. వేర్ ఆర్ యూ గోయింగ్ క్వశ్చన్కి ఏముండాలండి? క్వశ్చన్ మార్క్. మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు?
మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు అంటే ఏ టెన్స్ అండి ఇది? ప్రస్తుతం, ప్రెసెంట్ కంటిన్యూస్. మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు అంటే ప్రస్తుతం, ప్రెసెంట్ కంటిన్యూస్. ఏం రాస్తారండి? వై ఆర్ యు వెయిటింగ్? వై ఆర్ యు వెయిటింగ్? మీరెందుకు వెయిట్ చేస్తున్నారు అంటే ప్రస్తుతం, ప్రెసెంట్ కంటిన్యూస్. వై ఆర్ యు వెయిటింగ్? మీరు గంట నుండి ఎందుకు వెయిట్ చేస్తున్నారు? నెక్స్ట్ సెంటెన్స్ అండి, మీరు గంట నుండి ఎందుకు వెయిట్ చేస్తున్నారు? మీరు గంట నుండి ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఇప్పటి వరకు ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూసే కదండి, 11వ టెన్సే కదండి, అంతే కదండి. రూపావాణి గారు, సునంద గారు, స్వర్ణలత గారు, మంజుల గారు, ఎస్, స్వప్నారాణి గారు, ప్రమీల గారు, సంజీవ్ గారు, చాంద్ సుల్తానా గారు, అంతే కదండి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. వీరన్న గారు, గంగాధర్ గారు, సుజాత గారు. వై హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ 1 hour? ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సత్యనారాయణ గారు క్లియర్. సుధీర్ గారు, శ్రీధర్ బాబు గారు, వై హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ 1 hour? మీరు గంట నుండి ఎందుకు వెయిట్ చేస్తున్నారు అని అంటే ఇప్పటి వరకు ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, యాక్టివ్ వాయిస్, పాజిటివ్ క్వశ్చన్. పవన్ గారు క్లియర్. మహేష్ రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, రమా గారు, సయ్యద్ అక్బర్ గారు, పుష్పలత గారు. నెక్స్ట్ టైం, అతను ఎక్కడికి వెళ్ళాడు? మాలతి గారు, ఎస్. వహీద్ ఖాన్ గారు, అతను ఎక్కడికి వెళ్ళాడు? అంటే ఇప్పటి వరకే కదండి. అతను ఎక్కడికి వెళ్ళాడు అని అంటే ఇప్పటి వరకు ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. ఏమన్నా వస్తారండి? వేర్ హ్యాజ్ హీ గాన్? 8వ టెన్స్ లో రాయాలి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. వెళ్ళాడు అంటే పాస్ట్. ఇవన్నీ మర్చిపోండి ప్లీజ్, అంతే కదా. సంజీవ గారు, చారి గారు, ఏఎస్ చారి మేడం, ఎస్. భవానీ కుమారి గారు, పోల్శెట్టి గారు, అతను ఎక్కడికి వెళ్ళాడు అంటే వేర్ హ్యాజ్ హీ గాన్? పోల్శెట్టి గారు, ఎస్. వేర్ హ్యాజ్ హీ గాన్? మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? చంద్రారావు గారు, ఓకే. రవీందర్ రెడ్డి గారు, రమా గారు, పాండరి గారు, ఎల్లన్న గారు, సాయన్న గారు క్లియర్. మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే ప్రస్తుతం, ప్రెసెంట్ కంటిన్యూస్. ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఏంటండి ఇది? ప్యాసివ్ వాయిస్ చూడండి, యాక్టివ్ వాయిస్ కాదు ఇది. ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఏ వాయిస్ ఇది? ప్యాసివ్ వాయిస్. వై ఆర్ యు బీయింగ్ కన్ఫ్యూజ్డ్? వై ఆర్ యు బీయింగ్ కన్ఫ్యూజ్డ్? ప్రవీణ్ కుమార్ గారు, ఎస్. నిర్మల గారు, రాఘవేందర్ గారు, భాగ్యలక్ష్మి గారు, వెరీ గుడ్, చక్కగా రాస్తున్నారు, ఇలాగే రాయండి. రాజేశ్వరి గారు, ఓకే. వై ఆర్ యు బీయింగ్ కన్ఫ్యూజ్డ్? అంతే కదా స్వప్న గారు, రూపా గారు, ఎస్. ఇలా యాక్టివ్ వాయిస్ కావచ్చు, ప్యాసివ్ వాయిస్ కావచ్చు. క్వశ్చన్స్ అనేటివి ఎన్ని టైప్స్ ఉంటాయంటే 2 టైప్స్ ఉంటాయి. విత్ డబ్ల్యూ, వితౌట్ డబ్ల్యూ అనేది మనకు అర్థమైంది. ఏం చేస్తున్నాం? డబ్ల్యూ వస్తే ముందర జస్ట్ డబ్ల్యూ యాడ్ చేసుకుంటున్నాం. ఎందుకు అంటే వై, ఏమిటి అంటే వాట్, ఎప్పుడు అంటే వెన్, ఎక్కడ అంటే వేర్, ఎలా అంటే హౌ. ఓకే. సో ఈ మాకు తెలుసు కదా సార్, ఎవరు అంటే హూ, ఈ మాకు తెలియదా సార్ మాకు అని చాలా మందికి అనిపించచ్చు. ఏముంది సార్, జస్ట్ ముందర డబ్ల్యూ పెట్టేస్తున్నాం కదా. ఒక సెంటెన్స్ చెప్తాను రండి. మీరు ఎందుకు నవ్వుతున్నారు అన్నాను. మీరు ఎందుకు నవ్వుతున్నారు అన్నాను. ఇది ప్రెసెంట్ కంటిన్యూసే కదండి. మరి ప్రెసెంట్ కంటిన్యూస్ లో, యాక్టివ్ వాయిస్ లో పాజిటివ్ క్వశ్చనే కదా. ఒక్క క్షణం ఆగండి, నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. జనరల్ గా మీరు ఎందుకు నవ్వుతున్నారంటే చాలా మంది
వై యు ఆర్ లాఫింగ్, విన్నారా ఈ సెంటెన్స్? హ్యావ్ యూ హర్డ్ ఆర్ నాట్? వై యు ఆర్ లాఫింగ్ వినలేదండి? ఇది కరెక్టా? రాజన్న గారు ఎవరు దయచేసి ఆన్సర్స్ టైప్ చేయొద్దు అని అంటే, మీరు అలాగే చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే, చూద్దాం సార్కి పేషెన్స్ ఉంది, టీచర్స్ ఉండాల్సిన రూల్స్ లో మొదటిది పేషెన్స్ అని అంటున్నాడు కదా సారు, సార్కి ఎంత పేషెన్స్ ఉందో టెస్ట్ చేద్దామని మీరు పెడుతున్నారు నాకు. మీరు అట్లా టెస్ట్ చేస్తే మీరు ఓడిపోతారు. మీకు అర్థమైందండి? నాకు అంత పేషెన్స్ ఉంది. మీరు 40వ రోజు వరకు కూడా పెడుతుంటే నేను పెట్టొద్దనే అంట. ఇక వినాలనా వినొద్దా అనేది మీ ఇష్టం. మరి టీచర్కి ఉండాల్సిన క్వాలిటీస్ టీచర్కి ఉన్నప్పుడు, ఇప్పుడు మీ అందరూ స్టూడెంట్స్ కదా, స్టూడెంట్ కూడా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా. అంటే వీ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ ఇన్ అవర్ స్కూల్ కదా. మన స్కూల్లో కూడా అరే స్టూడెంట్ అంటే ఇలా ఉండాలి అని అనుకుంటాను. మరి మనం ఎలా ఉన్నాం అనేది కూడా చేసుకోవాలి. కానీ మీరు నన్ను టెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఓడిపోతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. చలో. సో అయితే ఇది కావాలి. సో మీరు ఎందుకు నవ్వుతున్నారు అంటే, చాలా మంది తెలియకుండా ఏం చేస్తారు అని అంటే, వై యు ఆర్ లాఫింగ్ అని టకీని అనేస్తారు. ఇది కరెక్ట్ అని అనుకుంటారంట. ఎందుకు సార్ ముందర వై పెట్టినాము, ప్రజెంట్ కంటిన్యూస్ కదా వై యు ఆర్ లాఫింగ్ అంటే. అయితే నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తా చూడండి, అది తప్పు. మీకు క్లారిటీ ఉండడం కోసం స్క్రీన్ షేర్ చేసి మరి నేను చెప్తున్నాను. ఏంటి విషయం అంటే, చూడండి ఇక్కడ మీరు ఎందుకు నవ్వుతున్నారు అని అంటే, ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ లో యాక్టివ్ వాయిస్ లో పాజిటివ్ క్వశ్చన్. పాజిటివ్ క్వశ్చన్. పాజిటివ్ క్వశ్చన్. దీన్ని ఏమని రాయాలి అని అంటే, వై ఆర్ యు లాఫింగ్ అనాలి. ఎందుకనంటే క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ఆక్సిలరీ వర్బ్ తో స్టార్ట్ అవుతాయి. ఆక్సిలరీ వర్బ్ తో స్టార్ట్ అయినప్పుడు ఆర్ యు లాఫింగ్ ఉంటుంది. జస్ట్ నేను ఏం చెప్పాను మీకు, డబ్ల్యూ ఫామ్ ముందర వస్తుంది కాబట్టి ఆ డబ్ల్యూ ఫామ్ ముందరకు వచ్చినప్పుడు జస్ట్ మనం ఏం చేస్తాము అని అంటే, వై ఆర్ యు లాఫింగ్ అని అంటాం. వై ఆర్ యు లాఫింగ్ అని. అయితే తెలియక కొంతమంది ఏం చేస్తారంటే ఇలా 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 చెప్తూ ఉంటారు, వై యు ఆర్ లాఫింగ్ అంటూ ఉంటారు. వై యు ఆర్ లాఫింగ్ కి వై ఆర్ యు లాఫింగ్ కి సేమ్ కనబడుతున్నాయి, కానీ కొంచెం ఎక్కడో తేడా ఉంది. ఏది కరెక్ట్, పైది కరెక్టా ఇది కరెక్టా అంటే చూద్దాం. ఈ వై తీసేయండి పైన దాంట్లో, వై ఆర్ యు లాఫింగ్ లో వై తీసేస్తే ఏమైతే తెలుసండి, ఆర్ యు లాఫింగ్ క్వశ్చన్ లాగానే ఉంది చూడండి. ఎందుకంటే ఆర్ ముందర ఉంది కదా ఆక్సిలరీ వర్బ్. ఈ కింద సెంటెన్స్ లో వై తీసేస్తే ఏమైంది చూడండి, యు ఆర్ లాఫింగ్ స్టేట్మెంట్ అయిందా క్వశ్చన్ అయిందా చూడండి, స్టేట్మెంట్ అయింది. అంటే డబ్ల్యూ తీసేస్తే క్వశ్చన్ లాగా ఉంటుంది, కానీ స్టేట్మెంట్ ఎట్లయితుందండి. కాబట్టి పైనది కరెక్ట్. ఎందుకు, డబ్ల్యూ ఉన్నా లేకున్నా క్వశ్చన్ లాగానే ఉంది. కిందిది తప్పు. అర్థమైందా? ఎందుకంటే ఆక్సిలరీ వర్బ్ ఉండాలి కదా డబ్ల్యూ తర్వాత. స్టేట్మెంట్ ఉండకూడదు కదండి, సబ్జెక్ట్ ఉండకూడదు కదా. సబ్జెక్ట్ ముందు ఉంటే ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్. అర్థమైందా? ఇది నోట్ చేసుకోండి ప్లీజ్. మీరు ఎందుకు నవ్వుతున్నారు అని అంటే, వై ఆర్ యు లాఫింగ్ కరెక్ట్, కానీ వై యు ఆర్ లాఫింగ్ తప్పు. ఇది అన్ని టెన్సెస్ కి సేమ్ ఇదే రూల్ వర్తిస్తుందండి. వై ఆర్ యు లాఫింగ్ అందరూ నోట్ చేసుకోండి ప్లీజ్. ప్లీజ్ నోట్ చేసుకోండి. అందరూ నోట్ చేసుకున్నారు కదండి? ఎస్. అందరూ నోట్ చేసుకున్నారు కదా? ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు దీని మీద సపరేట్ అంటే? మీరేం చదివారు రాయండి సెంటెన్స్. ఒక పిల్లోడు ఏదో జాబ్ కోసం నేను ట్రై చేస్తున్నాను అంటే మనం ఏమంటాం తెలుసండి, మీరు ఏమి చదివారు అని అంటాం. మీరు ఏం చదివారు అని అంటే ఇప్పటి వరకే కదండి ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. వాట్ హ్యావ్ యూ స్టడీడ్ అనాలి. తెలియక ఏమంటారు తెలుసండి, వాట్ యు హ్యావ్ స్టడీడ్ ఉంటుందండి సెంటెన్స్ అట్లా.
మీకు తెలిసి చాలా కార్పొరేట్ స్కూల్స్లో కూడా ఇట్లాగే మాట్లాడతారు తెలుసా మీకు? టీచర్స్ కూడా మాట్లాడేస్తుంటారు తెలియక. ఏమని? వాట్ యు హ్యావ్ స్టడీడ్ ఉంటుందా సెంటెన్స్? నో, వాట్ హ్యావ్ యూ స్టడీడ్ ఉంటుంది. వై ఆర్ యూ లాఫింగ్ ఉంటుంది కానీ వై యు ఆర్ లాఫింగ్ ఉండదు. వాట్ ఆర్ యూ ఈటింగ్ ఉంటుంది కానీ వాట్ యు ఆర్ ఈటింగ్ ఉండదు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఒక ఆక్సిలరీ వర్బ్ అనేది డబ్ల్యూ వెంటనే ఆక్సిలరీ వర్బ్ ఉండాలి. లేదా మీరు ఇలా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ అంటేనే ఆక్సిలరీ వర్బ్ తో స్టార్ట్ కావాలి. ఒకవేళ డబ్ల్యూస్ కనుక ఎక్స్ట్రా వస్తే ఆ ఆక్సిలరీ వర్బ్ ముందర డబ్ల్యూ యాడ్ చేసుకుంటామని గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదండి మీకు? నెక్స్ట్ రాయండి. ఆమె ఏం చదివింది? ఆమె ఏమి చదివింది? ఆమె ఏం చదివింది అంటే వాట్ హ్యాస్ షీ స్టడీడ్ కదండి. చక్కగా ఇలా చెప్పాలి. మరి ఇంగ్లీష్ అంటే ఎందుకు దీని మీద సపరేట్గా క్లాస్ చెప్తున్నాడు? ఈ రోజు కాదు, రేపు కూడా చెప్తాను దీనిపైన. ఎందుకంటే డబ్ల్యూ ఫార్మ్స్ అంటే ఎందుకు, ఏమిటి, ఎలా, ఎక్కడ, ఎప్పుడు, ఇవే కాదండి. ఇవి కాకుండా కూడా ఇంకా వేరే డబ్ల్యూ ఫార్మ్స్ ఉన్నాయి. అవన్నీ రేపు డిస్కస్ చేస్తాం. ఈ రోజు ఏంటి మనకి అసలు డబ్ల్యూ ఫార్మ్స్ అంటే ఏంటి, ఎక్కడ వాడతారు, ఓకే, ఆ సెంటెన్స్ ఉంటే ఎలా ఉంటుంది, దాని మీద బేసిక్ డబ్ల్యూ ఫార్మ్స్ మీద చెప్తున్నాను ఈరోజు. ఓకేనండి. వాట్ హ్యాజ్ షీ స్టడీడ్? ఎందుకు హ్యాజ్ రాసాం ఇక్కడ అంటే సార్ షీకి హ్యాజే కదా సార్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్ లో. వాట్ హ్యాజ్ షీ స్టడీడ్. నెక్స్ట్ రైట్. మీరేం తింటున్నారు? మీరు ఏమి తింటున్నారు? మీరు ఏం తింటున్నారు అని అంటే ఏ ఉద్దేశం ఉందండి? ప్రస్తుతమే కదా, ప్రజెంట్ కంటిన్యూసే కదండి. మరి వాట్ యు ఆర్ ఈటింగ్ అందామా, వాట్ ఆర్ యూ ఈటింగ్ అందామా అండి అంటే మీ అందరు అంటారు ఇంకా ఇంత చెప్పిన తర్వాత ఇంకేంటి సార్ వాట్ ఆర్ యూ ఈటింగే ఉంటుంది కదా, వాట్ యు ఆర్ ఈటింగ్ ఉండదు ఇక సెంటెన్స్. వాట్ ఆర్ యూ ఈటింగ్? వాట్ ఆర్ యూ ఈటింగ్? నెక్స్ట్ లైన్. మీరు ఈ మూవీ చూసారా? మీరు ఈ సినిమా చూసారా? మీరు ఈ సినిమా చూసిరంటే ఏ ఉద్దేశం ఉందండి? ఇప్పటి వరకు చూసినారా లేదా అనే కదా. ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. హ్యావ్ యూ సీన్ దిస్ మూవీ? దెర్ ఇస్ నో డబ్ల్యూ కదండి, డబ్ల్యూ ఫామ్ లేదు ఇక్కడ. మీరు ఈ సినిమా చూసారా అంటే ఇప్పటి వరకు ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. హ్యావ్ యూ సీన్ దిస్ మూవీ? క్వశ్చన్. హ్యావ్ యూ సీన్ దిస్ మూవీ? నేను ఈ సినిమా చూడలేదు. చూసారా ఇప్పటి వరకు అయినప్పుడు. నేను చూడలేదు అంటే ఏమవుతుందండి? ఇప్పటి వరకే అవుతుంది కదా, ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. ఏం చెప్పాలండి? ఐ హ్యావ్ నాట్ సీన్ దిస్ మూవీ. ఇది నెగటివ్ స్టేట్మెంట్ కదండి. క్వశ్చన్స్ స్టార్ట్ విత్ ఆక్సిలరీ వర్బ్. ఒకవేళ డబ్ల్యూ ఉంటే దాని ముందర డబ్ల్యూ యాడ్ చేసుకుంటాం. డబ్ల్యూ అన్నా డబ్ల్యూహెచ్ ఫార్మ్స్ అన్నా ఒకటేనండి. స్టేట్మెంట్స్ అయితే ఇంకా మనకు తెలిసిన విషయమే, సబ్జెక్ట్ తో స్టార్ట్ కావాలి. ఇది నెగటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఐ హ్యావ్ నాట్ సీన్ దిస్ మూవీ కదా. వెంటనే మనం అడుగుతాం, మీరు ఈ సినిమా ఎందుకు చూడలేదు? మీరు ఈ సినిమా, ఈ రమేష్ గారు ఎందుకు రాశారండి డిడ్ యూ వాచ్ దిస్ మూవీ అని ఎందుకు రాశారు? తప్పు కదా అది. గిఎల్నే జాయిన్ అయ్యారా మీరు? మీరు ఈ సినిమా ఎందుకు చూడలేదు అంటే ఇప్పటి వరకు ఎందుకు చూడలేదు. మంజుల గారు అర్థమవుతుందండి? మహేందర్ గారు, ఫాతిమా గారు, భాగ్యలక్ష్మి గారు, ఎస్ సుష్మా గారు, గోపాల్ దాస్ గారు, క్లియర్ సార్? వై హ్యావ్ యూ నాట్ సీన్ దిస్ మూవీ? వై హ్యావ్ యూ నాట్ సీన్ దిస్ మూవీ? మీరు ఈ సినిమా ఎందుకు చూడలేదు అంటే ఇప్పటి వరకు ఎందుకు చూడలేదు. ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. వై హ్యావ్ యూ నాట్ సీన్ దిస్ మూవీ? మీరు ఈ సినిమా ఇప్పటి వరకు ఎందుకు చూడలేదు. ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. వై హ్యావ్ యూ నాట్ సీన్ దిస్ మూవీ? అప్పుడు నేను ఆన్సర్ ఏమని చెప్తాను సార్, నేను సినిమాలు చూడను అన్నా, నాకు అలవాటు లేదు అన్నా. ఒక ఇద్దరి మధ్యలో సంభాషణ లాగా రాస్తున్నాను చూడండి. నువ్వు చూసినావా ఈ సినిమా అంటే ఇప్పటి వరకు హ్యావ్ యూ సీన్. నేను చూడలేదండి అంటే ఇప్పటి వరకు చూడలేదు. ఐ హ్యావ్ నాట్ సీన్. మీరు ఎందుకు చూడలేదు అని అంటే ఇప్పటి వరకు ఎందుకు చూడలేదండి. వై హ్యావ్ యూ నాట్ సీన్? మరి నాకు సినిమాలు చూసే అలవాటు లేదు, నేను సినిమాలు చూడను అన్నా. ఏ ఉద్దేశం ఉందండి? మామూలుగానే కదా, ప్రెసెంట్ సింపుల్ లో రండి రవీందర్ రెడ్డి గారు. ఐ డు నాట్ వాచ్ మూవీస్.
ఐ డు నాట్ వాచ్ మూవీస్. సుధీర్ గారు క్లియర్? సత్యనారాయణ గారు ఎస్, ఐ డు నాట్ వాచ్ మూవీస్. శ్రీవాణి గారు మీరు ఇలా చక్కగా వీడియోస్ ఆన్ చేసుకొని ఇలా చక్కగా రాస్తే గంగాధర్ గారు ఎంత బాగుంటుంది, నాకు చెప్పడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా. సంజీవ్ గారు ఎస్, ఐ డు నాట్ వాచ్ మూవీస్. మీరు సినిమాలు ఎందుకు చూడరు అన్నాను. మామూలుగానే కదండి. పద్మావతి గారు మీరు సినిమాలు ఎందుకు చూడరు? జయశంకర్ గారు, స్వర్ణలత గారు ఓకే, మీరు సినిమాలు ఎందుకు చూడరు? వై డూ యూ నాట్ వాచ్ మూవీస్? అంతే కదా. రాజేశ్వరి గారు ఎస్, శ్రీధర్ గారు, రాజశేఖర్ గారు, రమాలక్ష్మి గారు వై డూ యూ నాట్ వాచ్ మూవీస్? విశ్వనాథన్ గారు క్లియర్ సార్. సయ్యద్ ఇష్తాక్ గారు, శ్రీనివాస్ గారు వై డూ యూ నాట్ వాచ్ మూవీస్? నాకు టైం దొరకదు అన్నాను. అంతే కదా సుకన్య గారు, నాకు టైం దొరకదు అని అంటే మామూలుగానే కదా. ఇది కూడా ప్రెసెంట్ సింపుల్. ఐ డు నాట్ ఫైండ్ టైం, లేకపోతే ఐ డు నాట్ హ్యావ్ టైం అని కూడా. ఐ డు నాట్ ఫైండ్ టైం. ఎందుకు సినిమా చూడడానికి టైం దొరకదు అని? భారతి గారు క్లియర్. ఐ డు నాట్ ఫైండ్ టైం. మల్లీశ్వరి గారు, శశాంక్ గారు గుడ్. ఐ డు నాట్ ఫైండ్ టైం. నెక్స్ట్ అండి, మీరు అదొక కన్వర్సేషన్ లాగా మీరు ప్రాక్టీస్ చేస్తే అలా కూడా చేయొచ్చు. ఓకేనా? నువ్వు నిన్న ఏమి తిన్నావు? నువ్వు నిన్న ఏమి తిన్నావు? ఏ టెన్స్ అండి ఇది? పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ పాజిటివ్ క్వశ్చన్. కరుణ గారు అర్థమవుతుందండి? మీరు నిన్న ఏం తిన్నారు అని అంటే పాస్ట్ సింపుల్ ఏం రాస్తారండి? వాట్ డిడ్ యూ ఈట్ యెస్టర్డే? ఫర్హానా గారు క్లియర్. యోగిత గారు, రమాదేవి గారు వాట్ డిడ్ యూ ఈట్ యెస్టర్డే? వనజ గారు వాట్ డిడ్ యూ ఈట్ యెస్టర్డే? మీరు రోజు మార్నింగ్ ఏం తింటారు? ఇంత యాక్టివ్గా ఉన్నారు మీరు, అడుగుతాం కదండి. మీరు రోజు ఉదయం ఏం తింటారు స్కూల్కి వచ్చేటప్పుడు? మీరు రోజు మార్నింగ్ ఏం తింటారు? మామూలుగానే కదండి, ఇది ప్రెసెంట్ సింపులే కదండి. వాట్ డూ యూ ఈట్ ఎవ్రీ మార్నింగ్? మీరు రోజు ఉదయం ఏం తింటారు అని అంటే మామూలుగా ప్రెసెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ పాజిటివ్ క్వశ్చన్. వాట్ డూ యూ ఈట్ ఎవ్రీ మార్నింగ్? హరీష్ గారు సెంటెన్సెస్ టైప్ చేయకూడదండి ప్లీజ్, నోట్బుక్ లో రాయండి. వాట్ డూ యూ ఈట్ ఎవ్రీ మార్నింగ్? ఆర్ హరీష్ గారు వాట్ డూ యూ ఈట్ ఎవ్రీ మార్నింగ్? మీరు ఈ రోజు రాత్రికి ఏం తింటారు? ఇలా కూడా అడుగుతాం కదండి. ఈ రోజు నైట్ ఏం తింటారు? 18 అండి ఇది ఫ్యూచర్ సింపుల్. మీరు ఈ రోజు రాత్రికి ఏం తింటారు అని అంటే ఫ్యూచర్ సింపుల్ యాక్టివ్ వాయిస్ పాజిటివ్ క్వశ్చన్. ఏం రాస్తారండి? వాట్ విల్ యూ ఈట్? ఈ రోజు రాత్రికి అంటే ఏమంటారండి? టునైట్. TONIGHT. వాట్ విల్ యూ ఈట్ టునైట్? మీరు ఈ రోజు రాత్రికి ఏమి తింటారు? వాట్ విల్ యూ ఈట్ టునైట్? వాట్ విల్ యూ ఈట్ టునైట్? నెక్స్ట్ సెంటెన్స్, మీరు ఏం చదువుతున్నారు? మీరు ఏం చదువుతున్నారు? పిల్లల్ని అడుగుతాం కదండి, బాబు నువ్వు ఏం చదువుతున్నావమ్మా అని అడుగుతాం కదా. ప్రజెంట్ కంటిన్యూస్ కదా, ప్రజెంట్ కంటిన్యూస్. ఏమని చెప్తామండి? వాట్ ఆర్ యూ స్టడీయింగ్? వాట్ ఆర్ యూ స్టడీయింగ్? వాట్ ఆర్ యూ స్టడీయింగ్? మీరేం చదువుతున్నారు అంటే ప్రస్తుతం ప్రజెంట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్. అంతేగాని వాట్ యు ఆర్ స్టడీయింగ్ ఉంటుందా సెంటెన్స్ అట్లా? నో, దెర్ ఇస్ నో సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్ లైక్ దాట్. ఓకే, వాట్ ఆర్ యూ స్టడీయింగ్? ఇంగ్లీష్ వచ్చిన ఇట్లనే మాట్లాడు. వాట్ ఆర్ యూ స్టడీయింగ్ అన్నా. మీ పాప ఏం చదువుతుంది? మీ కూతురు ఏం చదువుతుంది?
షీకి బదులుగా మీ కూతురు అన్నాను. షీకి బదులుగా ఏమన్నానండి? మీ కూతురు అన్నాను. అంతే కదా సయ్యద్ అక్బర్ గారు, అర్థమవుతుందా సార్? వెరీ గుడ్, వెరీ గుడ్. రేణుకా గారు, వాట్ ఈజ్ రావాలి. ఎందుకు? యువర్ డాటర్ అంటే సింగులర్ కదండి. వాట్ ఈజ్ యువర్ డాటర్ స్టడీయింగ్? వాట్ ఈజ్ యువర్ డాటర్ స్టడీయింగ్? మీ పాప ఏమి చదువుతున్నది? మీ బాబు ఏం చదువుతున్నాడు అంటే వాట్ ఈజ్ యువర్ సన్ స్టడీయింగ్ కదా. వాట్ ఈజ్ యువర్ సన్ స్టడీయింగ్. చాంద్ సుల్తానా గారు, క్లియరా మేడం? అర్థమవుతుందా? మురళీధర్ గారు, వెరీ గుడ్, వెరీ గుడ్. గోపాల్ దాస్ గారు, ఎస్. గంగాధర్ గారు, వాట్ ఈజ్ యువర్ సన్ స్టడీయింగ్. నెక్స్ట్ టైం, అతను నిన్న ఎలా సెలెక్ట్ అయ్యాడు? మనకంత సీన్ లేదుగా. అడుగుతాం కదండి ఇట్లా. అరుణ కుమారి గారు, అతను నిన్న ఎలా సెలెక్ట్ అయ్యాడు? బాలరాజు గారు, పాస్ట్ సింపుల్. పాస్ట్ సింపుల్ లో భిక్షపతి గారు ఏం రాస్తారండి? ప్యాసివ్ వాయిస్ లో రాయాలి. సంజన గారు, చందు గారు, పాస్ట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్. హౌ వాజ్ హీ సెలెక్టెడ్ యెస్టర్డే కదండి. ఇక్కడ డబ్ల్యూ కదండి. those who are not getting, I mean those who do not understand Telugu, please wait for a while. I'll start Hindi batch later. We'll get a message in couple of days in the group, so that please join the group and leave this group. Okay, ఈ గ్రూప్ వదిలేసి ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఉర్దూ వాళ్ళు మాత్రమే. ఓకే, వెల్కమ్ మేడం షబానా బేగం గారు. I can understand your problem, but please try to understand my problem. At a time, I cannot teach both Telugu to English and Hindi to English. Okay, thank you. Okay, so welcome. ఏం రాశారండి? అతను నిన్న ఎలా సెలెక్ట్ అయ్యాడంటే హౌ వాజ్ హీ సెలెక్టెడ్ యెస్టర్డే. అతను రేపు ఎలా సెలెక్ట్ అవుతాడు? అతను రేపు ఎలా సెలెక్ట్ అవుతాడు? అతను రేపు ఎలా సెలెక్ట్ అవుతాడు అని అంటే ఏ టెన్స్ అండి ఇది? శంకర్ గారు, ఫ్యూచర్ సింపులే కదండి. సైని మోహన్ రావు గారు, విఠలరావు గారు, ఎస్. రామనాథయ్య గారు, ఎస్. రామనందయ్య గారు, సారీ. అర్చన గారు, అతను రేపు ఎలా సెలెక్ట్ అవుతాడంటే ఫ్యూచర్ సింపుల్. ఫ్యూచర్ సింపుల్ లో ఏ వాయిస్ అండి ఇది? ప్యాసివ్ వాయిస్. హౌ విల్ హీ బీ సెలెక్టెడ్ టుమారో. ఫ్యూచర్ సింపుల్ లో మరి యాక్టివ్ వాయిస్ లో రాస్తారా, ప్యాసివ్ లో రాస్తారా అండి? ప్యాసివ్ లో రాయాలి రేణుకా గారు, ఎస్. హౌ విల్ హీ బీ సెలెక్టెడ్ టుమారో. దిగంబర్ గారు, క్లియర్. మీనారాణి గారు, ఓకే. హౌ విల్ హీ బీ సెలెక్టెడ్ టుమారో. నెక్స్ట్ సెంటెన్స్. మీరు ఎక్కడ పని చేస్తారు? మామూలుగానే కదండి. మీరు ఎక్కడ పని చేస్తారు సార్ అని అడుగుతాం. రామ్ గారు, తప్పు సెంటెన్సెస్. మీరు ఎక్కడ పని చేస్తారు? వేర్ డు యూ వర్క్? వేర్ డు యూ వర్క్? మీరు ఎక్కడ పని చేస్తారండి? మామూలుగా ప్రజెంట్ సింపుల్, యాక్టివ్ వాయిస్, పాజిటివ్ క్వశ్చన్ అడుగుతాం కదండి. వేర్ డు యూ వర్క్? ఆమె ఎక్కడ పని చేస్తుంది? ఆమె ఎక్కడ పని చేస్తుంది అడుగుతాం కదండి. వేర్ డస్ షీ వర్క్? విజయశ్రీ గారు, మంజుల గారు, పాలకొండ, ఎస్. వేర్ డస్ షీ వర్క్? ఒకవేళ హీ వచ్చినా కూడా డజే కదా రావాల్సింది. వేర్ డస్ హీ వర్క్? వేర్ డస్ హీ వర్క్? అతను ఇన్ఫోసిస్ లో పని చేస్తాడు. అతను ఇన్ఫోసిస్ లో పని చేస్తాడు అని అంటే మామూలుగానే కదండి. హీ స్టేట్మెంట్ ఇది. స్టేట్మెంట్ ఏం రాస్తాడు? హీ వర్క్స్. హీకి సింగులర్ కి ఏం రావాలండి? ప్రెసెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ లో విఎస్ఏ కదా. హీ వర్క్స్. హీ వర్క్స్ ఇన్ వాట్? హీ వర్క్స్ ఇన్ ఇన్ఫోసిస్ ఆర్ హీ వర్క్స్ ఫర్ ఇన్ఫోసిస్. హీ వర్క్స్ ఎట్ ఇన్ఫోసిస్ అని కూడా అనొచ్చండి, తప్పేం లేదు. హీ వర్క్స్ ఎట్ ఇన్ఫోసిస్, హీ వర్క్స్ ఫర్ ఇన్ఫోసిస్,
హీ వర్క్స్ ఇన్ ఇన్ఫోసిస్ అంటే కంపెనీలో పనిచేస్తాడు. కంపెనీ కోసం పనిచేస్తాడు. హీ వర్క్స్ ఫర్, హీ వర్క్స్ ఎట్ అని కూడా అనొచ్చు. నేను ఇన్ఫోసిస్ లో పని చేస్తాను. నేను ఇన్ఫోసిస్ లో పని చేస్తాను అంటే మామూలుగానే కదండి, ఇది కూడా ప్రెసెంట్ సింపుల్. ఐ వర్క్ ఇన్ ఇన్ఫోసిస్. ఐకి ఏం రావాలండి? V1 కదా. ఎస్ నో? ఐ వర్క్, శ్రీలత గారు క్లియర్? ఐ వర్క్ ఇన్ ఇన్ఫోసిస్. ఐ వర్క్ ఇన్ ఇన్ఫోసిస్. సంజన గారు డన్. అయేషా గారు ఎస్. ఐ వర్క్, గంగాధర్ గారు క్లియర్? ఐ వర్క్ ఇన్ ఇన్ఫోసిస్. ఆమె చెన్నైలో నివసిస్తుంది. మామూలుగానే కదండి, ప్రెసెంట్ సింపులే కదా. ఆమె చెన్నైలో నివసిస్తుంది మామూలుగా ప్రెసెంట్ సింపుల్. షీకి V1 ఆర్ VS లో ఏం రాద్దాం అండి? సింగులర్ కదా. షీ లివ్స్ ఇన్ చెన్నై. షీ లివ్స్ ఇన్ చెన్నై. షీ లివ్స్ ఇన్ చెన్నై. అతను చెన్నైలో నివసిస్తాడు అంటే కూడా హీ లివ్స్ ఇన్ చెన్నై. హీ లివ్స్ ఇన్ చెన్నై. నేను హైదరాబాద్లో నివసిస్తాను. మీరు ఎక్కడ నివసిస్తారండి అంటే నేను హైదరాబాద్లో నివసిస్తాను అంటాం కదా. నేను హైదరాబాద్లో నివసిస్తాను అంటే ఏ ఉద్దేశం ఉంది ఇక్కడ? మామూలుగా రామ్ గారు ఎవరికి ఇంటలేడు, సీతయ్య ఉన్నట్టున్నారు సార్. టైప్ చేస్తూనే ఉన్నాడు కంటిన్యూగా, పని అదే పెట్టుకున్నాడు రామ్ గారు. ఐ లివ్ ఇన్ చెన్నై. ఐ లివ్ ఇన్ చెన్నై. ఐకి ఏం రావాలండి? V1. అంటే వీళ్ళు టైప్ చేసేటోళ్ళు ఏమనుకుంటారు అంటే మీతో ఎవరికి వస్తలేదు, మేమే టైప్ చేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మిగతా వాళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే తెలిసినా కూడా నోట్స్లో రాసుకుంటారు, ఎందుకంటే అది పనికొచ్చే విషయం కాబట్టి. ఇట్లా టైప్ చేస్తే ఏమైతే తెలుసా, ఈ రోజు ఉన్న ఉత్సాహం రేపు ఉండదు, మళ్ళా రేపటి నుంచి ఉండదు. సో కాబట్టి దయచేసి టైప్ చేయకండి. సో ఐ లివ్ ఇన్ హైదరాబాద్. షీ లివ్స్ ఇన్ చెన్నై. హీ లివ్స్ ఇన్ బెంగళూరు. ఓకే, హీ లివ్స్ ఇన్ USA. అర్థమవుతుంది కదండి డిఫరెన్స్. సో ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం మనం? ఒకసారి నేను మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తా చూడండి. ఎందుకంటే అంత సీరియస్గా ఉంటున్నారు అందరూ? వైర్ సో సీరియస్. క్లాస్ కూడా ఇట్లే చెప్తారా మీరు పిల్లలకి? అని మొహం పెట్టుకోండి. వింటారా పిల్లలు మీరు అట్లా చెప్తే? క్లాస్ వండర్మెంట్ ఉండాలండి. అందరూ శాంతి స్వరూపులు అయిపోయారు ఈ బిజీ లైఫ్లో పడి. హెక్టిక్ స్కెడ్యూల్ కదా. ఏమో రోజు స్కూల్ గురించి చెప్పాలి, మా పిల్లలు, మేడమ్స్ అయితే హస్బెండ్, హస్బెండ్ అయితే మేడం, ఇన్ని టెన్షన్స్లో వెళ్ళి ఇట్లనే చెప్తారా? క్లాస్ ఇంటే ఎట్లున్నా మీ మొహం చూస్తే ఎదుటివాడికి ఉత్సాహం రావాలి కానీ నిరుత్సాహం రాకూడదు. నేను వీడియోస్ ఆన్ చేయమనేది ఎందుకు? మా ఒకరొకరు అయితే ఎట్లా పెట్టిరంటే ఇంకా అంతా అయిపోయింది సార్, ఏం చేస్తాం, లాస్ట్కి వచ్చింది అంట. అప్పుడు 2012 అయిపోతుంది అన్నారు చూడండి. ఇక 2011 ఇంకా డిసెంబర్ లాగా పెట్టిరు మీరు మొహాలు అందరూ. బీ యాక్టివ్. అర్థమవుతుందా? ఎట్లయిపోయారంటే నవరసాలలో అద్భుత రసం అనేది ఒకటి ఉంటుంది కదా. మరి ఆ వండర్మెంట్ క్వశ్చన్ దేంతో స్టార్ట్ అవుతుంది అంటే ఆక్సిలరీ వర్బ్ తో స్టార్ట్ అవుతుంది. ఆ ఆక్సిలరీ వర్బ్ తోనే స్టార్ట్ అవ్వాలి క్వశ్చన్. ఒకవేళ డబ్ల్యూ ఫార్మ్స్ కనుక వస్తే ఆ ఆక్సిలరీ వర్బ్ ముందర జస్ట్ డబ్ల్యూ యాడ్ చేసుకుంటాం డబ్ల్యూ ఫార్మ్ ని. దట్స్ ఇట్. మరి ఇంకా డబ్ల్యూ ఫార్మ్స్ అంటే ఇవేనా సార్ అంటే ఇవే కాదండి, ఇంకా వేరే ఉంటాయి. ఇవి బేసిక్ డబ్ల్యూ ఫార్మ్స్ అంటే. రేపు అన్ని కలిపి రేపు డిస్కస్ చేద్దాం మళ్ళీ. ఓకేనా? రేపు అన్ని డబ్ల్యూ ఫార్మ్స్ డిస్కస్ చేసి రేపు ఇది క్లోజ్ చేసి ఎల్లుండి మళ్ళీ వేరే టాపిక్ యాడ్ చేసుకుందాం. అరగంట ముందు కూడా వస్తారు, మేము మాకు పని లేదా కదా, అట్లేం లేదుగా. రండి, డౌట్స్ ఉంటే అడగండి, చక్కగా నేర్చుకోండి, పిల్లలకి చెప్పండి. ఇంటర్వ్యూ చూసారా అందరూ? హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ సీన్ ది ఇంటర్వ్యూ? గుడ్ నైట్.